దేశవ్యాప్తంగా మెన్2 ఉద్యమాన్ని తెరపైకి తెచ్చిన టెక్ అతుల్ సుభాష్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అతుల్ భార్య నిఖితా సిఘానియా, అత్త నిషా, బావమరిది అనురాగ్ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. నిఖితను గురుగ్రామ్లో అరెస్ట్ చేయగా అత్త, బావమరిదిని అలహాబాద్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. భార్య వేధింపుల కారణంగా బెంగళూరుకు చెందిన అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అతను రాసిన 24 పేజీల సుదీర్ఘమైన లేఖ, 81 నిమిషాల వీడియో అందరినీ కదిలించింది. భార్య తనను వేధిస్తున్న తీరును సూసైడ్ నోట్లో క్లియర్గా వివరించాడు అతుల్. భరణం కోసం తమ 4 ఏండ్ల కొడుకు అస్త్రంగా వినియోగించుకుందని వాపోయాడు. కావాలని తనపై కేసులు పెట్టి మానసికంగా వేధించిందని పేర్కొన్నాడు. అతుల్ ఆత్మహత్య నేపథ్యంలో ఎక్స్లో మెన్2 హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్గా మారింది. చట్టాలన్నీ మహిళలకు అనుకూలంగా ఉన్నాయని నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. న్యాయం జరిగే వరకు తన కొడుకు అస్థికలు నిమజ్జనం చేయనని ప్రకటించాడు అతుల్ తండ్రి పవన్ మోదీ. తనపై ఇంకా కేసులు అలాగే ఉందని, చనిపోయే ముందు కూడా తన కొడుకుపై మరో కేసు పెట్టారని వాపోయాడు. ఇప్పటికైనా నిందితులను అరెస్ట్ చేసి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు అతుల్ తండ్రి. न्याय की धन्यवाद है पुलिस वालों को, हमारी कानून व्यवस्था को हम धन्यवाद देते हैं जो कम से कम मेरी गुहार उन लोग सुन करके और इतना बड़ा हमको राहत दिए हैं। ये बहुत बड़ी राहत की बात है। कम से कम उन लोग गिरफ्तार तो है। एकदम हम अस्थि कलश लेके आए, जबकि हिंदू में हमारे यहाँ ऐसा होता नहीं है। अच्छा और हम पूजा पाठ करने वाले लोग हैं। हाँ। लेकिन तब भी हम लेके आए हैं। न्याय नहीं मिलेगा तो अंतिम यही मेरे पास विकल्प है और दूसरा कोई विकल्प। अच्छा, अब अस्थि कलश का विसर्जन करेंगे? अभी कैसे करेंगे? हाँ। अभी न्याय मिला कहाँ? अभी भी मेरे ऊपर केस है, अभी भी मेरे ऊपर केस है। 16 तारीख एक नया केस उसने हमारे पोते के नाम पर और डाला है मेंटेनेंस का। हम तो कभी गए नहीं बेंगलोर, हम कैसे देखते? खाली वीडियो कॉलिंग पर हमने देखा है उसको, अपने गोदी में कभी नहीं। हमको लगता है लोग पोता है।